ఐఎమ్ వెరీ సో హ్యాపీ, సో ఎక్సైట్లో ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సిన్సియర్ థ్యాంక్స్ టు రవికిషోర్ సార్. నేను ఏమనుకున్నానో అది స్క్రీన్లో రావడానికి చాలా ఖర్చు పెట్టారు. అలాగే నా తమ్ముడు రామ్ అండ్ తమన్నా, జీవి ప్రకాష్, మా టీం అందరికీ నా చాలా కృతజ్ఞతలు. దీంట్లో కొత్తతనంగా ఒక ప్రేమ కథ చెప్పాను, అది యాక్సెప్ట్ చేసుకున్నది నాకు చాలా 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 ఎక్సైటింగ్గా ఉంది. డార్లింగ్లో ఒక విధంగా నేరేషన్ స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ దాకా ఒక టర్నింగ్ పాయింట్ వచ్చిందో, అలాగానే ఆ సక్సెస్ తర్వాత డిఫరెంట్గా ఒక ఫిల్మ్ చేయాలి అన్నప్పుడు రవికిషోర్ సార్ అదే అడిగారు, ప్రేమ కథలో ఇంకా డార్లింగ్ కన్నా స్క్రీన్ ప్లే మంచి కావాలి, ఫిల్మ్ని ఎంకరేజ్ చేయడం వల్ల కొత్త స్టోరీ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. తెలుగు సినిమాలు అన్నీ ఒకే ప్యాటర్న్లో వెళ్తూ ఉన్నాయి. సినిమాలు బాగుంటున్నాయి కానీ అన్నీ ఒకే ప్యాటర్న్లో ఉంటున్నాయి. అసలు రొటీన్ తెలుగు సినిమాలు అయిపోతున్నాయి అన్నప్పుడు ఏదో డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్నాం. అలాగే ఎందుకంటే ప్రేమంట పుట్టింది. ఒక లవ్ స్టోరీలో ఒక డిఫరెంట్ ప్లాట్ ఒకటి తీసుకున్నాం. అండ్ దానికి ఎంత బాగా ఆదరణ వచ్చింది, చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆబ్వియస్లీ ఒక ఫ్లోలో వెళ్తున్న ఇండస్ట్రీని సడన్గా ఒక బ్రేక్ ఇచ్చి కొంచెం డిఫరెంట్గా చేస్తే ఆబ్వియస్లీ వెంటనే రిసీవ్ చేసుకోరు. ఒక మిక్స్ టాక్తో స్టార్ట్ అవుద్ది. అలాగే ఈ సినిమా కూడా స్టార్ట్ అయింది. అండ్ స్లోగా ఇప్పుడు ఏ సెంటర్స్లో అట్లా బాగా స్టడీగా ఉంది. లేకపోతే ఇంత కష్టపడి వచ్చి మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మేము ఎక్కడ ఇబ్బంది పడి ప్రెస్ మీట్లు పెట్టాం. సో వీ రియలీ హ్యాపీ. అండ్ సినిమా రిలీజ్ అప్పుడు నేను ఒకటే చెప్పానండి, ఐ ఆల్వేస్ బీ ప్రౌడ్ ఆఫ్ అ ఫిల్మ్ లైక్ ఎందుకంటే ప్రేమంట. ఐఎమ్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అండ్ ఎందుకంటే ఇలాంటి స్క్రిప్ట్స్ మళ్ళీ రావు ఒక యాక్టర్కి. ఎన్ని వేరియేషన్స్ ఉండి ఎంత స్కోప్ ఉన్న స్క్రిప్ట్ కూడా ఎవరికి రాదు. అండ్ ఒకే రొటీన్ కమర్షియల్ సినిమాల్లో వెళ్తున్న ఫ్లోలో ఉన్న తెలుగు ఇండస్ట్రీని ఒక బ్రేక్ చేసి ఐ థింక్ దిస్ ఇస్ బాట్ అ న్యూ థింగ్. అండ్ చాలామందికి డౌట్ వచ్చింది, చాలా డౌట్లు వచ్చినాయి. అందులో మెయిన్ డౌట్ ఏంటంటే బతుకున్నప్పుడు ఆత్మ ఎలా వస్తుంది అని అడిగారు చాలామంది. నాకు డౌట్ ఏంటంటే ఇంగ్లీష్ ఒక కాన్సెప్ట్ని ఇంగ్లీష్లో తీస్తే డౌట్ రాలేదు, అదే తెలుగులో తీస్తే ఎందుకు డౌట్ వచ్చింది నేను అడిగాను. సో ఐ థింక్ వీ షుడ్ ఆల్ ఎంకరేజ్ డిఫరెంట్ సినిమా. అండ్ ఇది గ్రాండ్ సక్సెస్ మీట్ కాదు, ఇది మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవడానికి మేము ఒక ప్రెస్ మీట్ పెట్టాం. థ్యాంక్స్ లాట్. 2 రోజుల క్రితం అనుకుంటాను రామ్ గారు ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టారు, అంటే ఇది హృదయంతో చూడాల్సిన సినిమా, మెదడుతో చూసి లెక్కలేదు అని. చాలా సత్యమైన మాట. అంటే కరుణాకరణ్ గారు, రవికిషోర్ గారు ఏం ఫీల్ అయితే, అంటే ఇప్పుడు మనకు వచ్చిన అంటే వాళ్ళు ప్రొడ్యూసర్ డైరెక్టర్ల కన్నా ముందు ఒక సామాన్య ప్రేక్షకులాగా వాళ్ళకి ఆలోచించుంటారు, వాళ్ళకి డౌట్ వచ్చి ఉంటుంది. బట్ దానికి మించిన ఒక నమ్మకంతో ఒక స్టోరీని నమ్మి మన ఇండస్ట్రీకి ఒక కొత్త సినిమాని అందిద్దామని చెప్పే ప్రయత్నం చేశారు వాళ్ళు. సో అలాంటి ఒక ప్రయత్నాన్ని, అంటే మంచి మల్లెపూ పరిమళం లాంటిది, అది కొంచెం అల్లుకోవడానికి టైం పడుతుంది. వాళ్ళ నమ్మకం నిజమే. ఈరోజు స్టడీగా కలెక్షన్స్ రోజు రోజుకు పెరుగుతూ ఇది నిజమైన సక్సెస్ అంటాను. నిజంగా ఇది గ్రాండ్ సక్సెస్ మీట్ అని నమ్ముతాను నేను. అలా అంటే మొదటి రోజే గొప్ప టాక్ వస్తే అది వేరే పద్ధతి. బట్ స్లోగా ఇన్స్పైట్ ఆఫ్ ది డివైడ్ టాక్ ఇవాళ రోజు రోజుకి పెరుగుతున్న ఆదరణతో జెన్యూన్గా మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యి ఇది ఒక మంచి సినిమాగా ఇవాళ రోజున రూపుదిద్దుకుందంటే నిజంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన సంతోషం. ఈ యొక్క సక్సెస్లో మ్యూజిక్ కూడా ఒక పాలు ఉందని, ఒక భాగం ఉందని చెప్పేసి దాంట్లో నన్ను కూడా ఒక భాగస్వామ్యం చేసినందుకు మా రవికిషోర్ గారికి, కరుణాకరణ్ గారికి, రామ్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. I've been given a very nice opportunity by Ravikishore sir and Karunakaran sir and Ram and the whole team. They promoted me really well, and the songs and the film has been picturized very well with the songs, and now the mouth talk has been good. Now I think the film is going to rock. So I'm very thankful to all of them, and Ram had done a brilliant job in the film. I have always wanted to tell, he's done a superb job and he's carried his role really well. So thank you. కరుణాకరణ్ has made a request, దయచేసి ఈ సినిమా ప్రారంభం మాత్రం మిస్ కాబాకండి. మొదటి 10 నిమిషాల్లో జరిగిన కథ బేస్ చేసుకుని మిగతా 2 గంటల 20 నిమిషాల సినిమా నడుస్తుంది. ఎవరైతే 10 నిమిషాలు మిస్ అయ్యారో వాళ్ళకి చాలా డౌట్లు రావటం, కొంత అర్థం కాకపోవడంతో మిక్స్డ్ టాక్ రావడం జరిగినాయి. అదంతా కూడా ఇనీషియల్ ఫేజ్ ఆఫ్ ది ఫిల్మ్లో జరిగింది. ఇప్పుడంతా సెటిల్డ్ ఆడియన్స్ అండ్ ద ఫిల్మ్ ఈజ్ పర్ఫార్మింగ్ రియల్లీ వెల్. రామ్ చెప్పినట్టుగా గ్రాండ్ సక్సెస్ మీట్ కాదు ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేసింది. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ది రేంజ్ ఆఫ్ ది సక్సెస్ అండ్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో చేసిన సినిమాని తప్పకుండా ఆదరిస్తారు తెలుగు ప్రేక్షకులని మరోసారి ఈ సినిమా రుజువు చేసింది. సో ఇంత చక్కగా సపోర్ట్ చేస్తున్న ప్రెస్ అందరికీ మై హార్ట్ఫుల్ థ్యాంక్స్.
and I trust you would certainly continue that. Thank you all.